హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మీకు నేను మినపట్టు అనేది చూడండి. ఈజీగా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. తింటుంటే రోజు మనం దోశలు వేసుకొని తినే కంటే కొంచెం అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పిండి తీసుకొని అందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది మందంగా ఉండాలి చూడండి. అందులోనే ఇది నాన్ స్టిక్ కాబట్టి నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, ఎందుకంటే కింద అనేది అంత కాలదు. అదే నార్మల్ది అయితే చూసుకోవాలి, లేకపోతే చాలా కాలుతుంది కాబట్టి కాలిపోతుంది అట్టు అనేది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే మనం పిండి అనేది వేయాలి. చూడండి, ఒక 2-3 గంటలు అయితే పడుతుంది, నాకు కడాయి అనేది పెద్దగా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఒక్క 2 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఓపెన్ చేసి క్యారెట్ అనేది నేను తురుముకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ అయితే నార్మల్గా పిల్లలు తినంటే తినరు, ఈ విధంగా చేస్తే వాళ్ళు తినాల్సిందే తప్పదు ఇంకా. కాబట్టి ఈ విధంగా అయితే నేను చూడండి, ఒక్క సైడ్ అయితే చూడండి ఆ విధంగా క్రిస్పీగా కాలాలి. చాలా అంటే ఒక 20 మినిట్స్ వరకు అది కాలాలి, అప్పుడే క్రిస్పీనెస్ ఉంటుంది. క్రిస్పీగా ఉంటేనే అట్టు అనేది బాగుంటుంది. మినపట్టు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక సైడ్ అయిపోయాక ఇంకో సైడ్ అనేది తిప్పుకొని ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోండి, ఆయిల్ అంతా ఇదయ్యే వరకు. మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది క్లోజ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా కాలితేనే క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కాలాలి, బాగా కాలితేనే క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అదైతే వేసింది సరిపోలేదంట మా పిల్లలకి, ఇప్పుడైతే పెద్దది వేస్తున్నా నేను. అందులోనే ఉన్న పిండి అంతా ఒకటేసారి పెద్దది ఈ విధంగా వేసుకోవచ్చు. దోశలు అయితే మనం ఒక 3, 4, 10 అట్లా చేసుకుంటాం. ఇవి 2 చేసుకుంటే మన ఫ్యామిలీ అంతకు సరిపోతుంది. ఆ విధంగా అనేది ఉంటుంది. సేమ్ ఇది కూడా పిండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత పిండి వేసుకొని క్యారెట్ ఇచ్చేసుకున్నా. ఇది క్రిస్పీగా బ్యాక్ సైడ్ కాలిన తర్వాతనే చూడండి ఆ విధంగా అనేది తిప్పుకోవాలి. ఎంత కాలితే అంత క్రిస్పీనెస్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. మనం దోశలు అయితే అది ఊకే ఒకటి తీయాలి ఒకటి వేయాలి ఆ విధంగా ఉంటుంది, కానీ ఇదైతే రెండు వేసి ఫ్యామిలీ అంతా తినొచ్చు హాయిగా. మళ్ళీ టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి, ఇదైతే పెద్ద అట్టు, ఇదైతే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.